సూపర్ న్యూట్రిషియస్ అండ్ సూపర్ హెల్దీ, అదేవిధంగా సూపర్ టేస్టీ వన్ పాట్ మీల్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే మంత్రం అన్నట్టుగా ఈ ఒక్క మీల్ ద్వారా మనకి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి అనమాట. దీంట్లోనే మనకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్, ఈ విధంగా అన్ని రకాలు ఒకే మీల్ లో దొరుకుతాయి అనమాట. ఒక బౌల్ నుంచి మీరు వెయిట్ లాస్ కోసం చూస్తుంటే కనుక ఇది ఒక్కటి చాలండి. బౌల్ మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అయినా వచ్చేస్తాయి. అదేవిధంగా స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ ఉపయోగపడేటువంటి టోటల్ బాడీ హెల్త్ కి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ వచ్చేస్తాయి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ దాల్, ఈ విధంగా వెజిటబుల్స్ అన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ పైగా చాలా చాలా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. గుడ్ హెల్త్ కోసం మనం తయారు చేసుకునే రెసిపీస్ టేస్టీగా ఉండవు అనేది మాత్రం చాలా రాంగ్ అండి. రాంగ్ ఒపీనియన్ అనమాట. నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి మీకు కొలత చూపించాను కదండి, ఎంత ఉంది గ్లాస్ అనేది. దాంతో ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్ ప్లేస్ లో మీరు మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు. అదే గ్లాస్ తో కందిపప్పు వేసుకుంటున్నాను. కందిపప్పు బదులు మీరు ఏ దాలన్నా వేసుకోవచ్చు. ఇంకా అది శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత 1:4 రేషియోలో వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి, చిలకడదుంప ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అదే విధంగా గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నానండి. క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ మీ ఇష్టం అండి, మీకు ఇష్టమైన ఏ వెజిటబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను. దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక 3 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజ్ ఇది, బాగా పండినవి అనమాట. ఇంకా దీంట్లోనే నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మీరు కొత్తిమీర ప్లేస్ లో పాలకూర కానీ మెంతికూర కానీ వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. స్మాల్ కప్పు బఠానీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కుదుకున్నట్టు చేసుకుని మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు అలా వదిలేసానండి. చక్కగా అవన్నీ నానుంటాయి. ఇంకా మనం లంచ్ ప్రిపరేషన్ టైం కి నేను విజిల్స్ వేపించేసుకున్నాను, 4 విజిల్స్. కుక్కర్ చల్లారే లోపు మనం తాలింపు చేసేసుకుందామండి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తరుక్కుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా ప్యాన్ పెట్టేసుకుని జీడిపప్పు పలుకులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసేసుకుని తాలింపు సామానం అంతా 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకుంటామండి. మంచిగా దోరగా వేపుకోవాలన్నమాట, లో ఫ్లేమ్ లో పెట్టుకుని. ఈ లోపు కుక్కర్ కూడా చక్కగా చల్లారి ఉంటుందండి. పోపు అంతా కూడా చక్కగా దోరగా వేగిపోయింది. ఇంకా కుక్కర్ కూడా చల్లారిపోయింది. కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటున్నామండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గుంటగట్టు ఉంటుంది కదండి, సాంబార్కి వాటికి వాడతాం కదా, అది పెట్టుకుని జస్ట్ ఇట్లా మనం కదుక్కున్నట్టు చేసుకుంటే ఆటోమేటిక్ గా అది మ్యాష్ అయిపోతుంది అనమాట. వెజిటబుల్స్ అలా కనిపిస్తూ ఉంటాయి, మనం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా మనం వేపించుకున్నటువంటి పోపు మిశ్రమం అంతా యాడ్ చేసేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి దీంట్లోని. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని చక్కగా మనము దీన్ని వేడిగా సర్వ్ చేసుకోవడమే. అద్భుతమైన రుచితో ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఒకే బౌల్ లో మనకి అన్ని రకాలు వచ్చేస్తాయి అనమాట. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, వెజిటబుల్స్ నుంచి మనకి ఆల్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్ చక్కగా దొరికేస్తాయి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బౌల్ లోకి తీసేసుకున్న తర్వాత పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యిని, పోపుని వేసి సర్వ్ చేయాలండి. వేడిగా తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది.